మిత్రులారా, ఫిబ్రవరి 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మిర గ్రామంలో జరిగిన సంఘటన ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో చాలా అత్యంత కిరాతకమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చినప్పుడు చెప్పారు, నేను 6 హామీలతో పాటు 7వ హామీ కూడా ఇస్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో రక్షిస్తానని చెప్తున్నారు. అయితే ప్రజాస్వామ్యం రక్షించబడుతుందా భక్షించబడుతుందా అని ఇప్పుడు ఒక అనుమానం కింద మనందరికీ కూడా తోస్తోంది. ఎందుకంటే ఇందులో అనేక విషయాలు ఉన్నాయి. మొదటిది, తక్కువ కులస్తులు, రజకులు లేదా ఎస్సీలు, బీసీలు వీళ్ళందరూ కూడా గుడిలోకి ప్రవేశించడానికి అనేక అడ్డంకులు ఇప్పటికీ కూడా 78 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఉండడం అనేది సిగ్గుచేటైన విషయం. దాంతో పాటుగా మహిళలు, గుడికి దర్శనానికి వెళ్లిన మహిళల మీద నోటితో ఉచ్చరించలేనంత అమానవీయంగా చాలా అసభ్యకరమైన పదజాలంతోనే వాళ్ళని దూషించడము, కొట్టడం అనేది జరిగింది. అంతేకాదు, గుడి లోపలికి గుడిలో అన్ని మంచి కార్యకలాపాలు జరగాలి, పుణ్య కార్యకలాపాలు జరగాలి. అలాంటిది ఆ తల్లి ఆ భార్యకి సంబంధించిన అబ్బాయిని తీసుకువెళ్లి అమానవీయంగా కొట్టారు. దాంతో పాటుగా పాపను కూడా చూడకుండా తోసేశారు. ఆ పాప చనిపోయింది. అయితే ఈ రోజున వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి, ఏం చెప్తున్నారు, ఆ పాప అక్కడ అసలు లేనే లేదు, పాప ఆ దెబ్బల వల్ల చనిపోలేదు అనేసి. మరి అయితే ఆ పాప దెబ్బల వల్ల చనిపోకపోతే ఆ ఆడవాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి? ఆ రకంగా బూతులు తీర్చడం ఏంటి గుళ్ళో? అలాగే ఎస్సీ ఎస్టీ పేరుతో దూషించడం ఏంటి? వీటన్నిటికీ కూడా వాళ్ళకి కరెక్ట్ గా శిక్ష పడాల్సిందే అనేసి మేము ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాము. ఇంకా సిగ్గుచేటైన విషయము, ముఖ్యమంత్రి గారి స్వగ్రామం పక్కనే ఇది జరిగింది. మరి మొత్తం లోకమంతా కోడైకి వస్తుంది, ఆయన దోషులని కాపాడుతున్నారు అని. ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించాలంటే దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఆ గ్రామంలో ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడినప్పుడు అసలు నిజం చెప్పడానికి కూడా భయపడిపోతున్న పరిస్థితి. రేపు వాళ్ళ ఆ బాధ్యతలు ఆ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి రక్షణ లభిస్తుందా లేదా అని భయపడుతున్న పరిస్థితి. కాబట్టి ఆ గ్రామంలో మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధితులకు రక్షణ కల్పించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు బాధితుల నుంచి కేసు నమోదు చేసుకోవాల్సింది పోయి బాధితులనే నేరస్తులుగా కూడా చూపించడం అనేది జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కనీసం 15 రోజుల తర్వాత కూడా బాధితులకి న్యాయం జరగకపోవడం అనేది చాలా అన్యాయము. దీన్ని మొత్తము రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. వెంటనే బాధితులకి తగిన రక్షణ కల్పించాలి, వారికి న్యాయం చేకూర్చాలి. వారికి నీడ కూడా లేదు, ఈ రోజున వాళ్ళకి నీడ కల్పించాలి. రాబోయే రోజుల్లో మరొక ఏ గ్రామంలో కూడా ఇలాంటి కుల దురహంకారము, మహిళల మీద దురహంకారము జరగకుండా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలనేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.